హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెరితనం పిచ్చోడు అండర్ వాటర్ అక్వేరియం చూడడానికి వచ్చినాము. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ అక్వేరియం నెక్సస్ మాల్ దగ్గర రోడ్ నెంబర్ 3 లో ఉంది. ఇక్కడ 100 రూపీస్ ఎంట్రీ ఫీజు తీసుకున్నారు అక్వేరియం కి మాత్రం. ఇక్కడ యానిమల్స్ ఎగ్జిబిషన్ ఉంటది, కానీ అది క్లోజ్ చేశారు ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం అని. యానిమల్స్ ఎగ్జిబిషన్ లేనందుకు జస్ట్ 100 రూపీస్ తీసుకున్నారు. యానిమల్స్ ఎగ్జిబిషన్ ఉంటేనేమో 150 తీసుకుంటారు. ఎంట్రీలో మనకు ఒక పెద్ద ఆక్టోపస్ కనిపిస్తుంది. ఆక్టోపస్ కిందికి వెళ్ళి మనం లోపలికి పోవాలి. లోపలికి రాగానే ఇట్లా చీకట్లో బ్యూటిఫుల్ లైట్స్ తోని అంబియన్స్ అదిరిపోతుంది. ఇక్కడ మొత్తం చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు చిన్న చిన్న అక్వేరియంస్ లో ఉన్నాయి. ఈ చేపలు నల్లగా ఎంటకి కొంచెం ఆరెంజ్ కలర్ తో ఉన్నాయి. ఈ చేపలు సన్నం కైట్ షేప్ లో ఉన్నాయి, మస్తు అనిపిస్తున్నాయి. ఇవైతే ఇవేమో మనం రెగ్యులర్ అక్వేరియం లో చూసే ఫిషెస్, ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఈ చేపలను చూస్తే లోపల ఇట్లా బొక్కలుగా కనిపిస్తున్నాయి, కొంచెం వెరైటీగా ఉన్నాయి ఈ చేపలు. ఇవేమో చిన్న చేపలు, పేపర్ మందం అంతున్నాయి. ఈ చేపలేమో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, చిన్నగా ఇట్లా మూతి ముంగల్కి వచ్చి నెత్తి మీద స్పైక్స్ లేపినట్టున్నాయి స్టైల్ గా. కొంచెం వెరైటీగా ఉన్నాయి ఈ చేపలు అయితే. ఇక ఈ చేప అయితే నా ఏం చుట్టే తిరుగుతుంది, ఎక్కడ దింపుతే అక్కడ తిరుగుతుంది. ఏమో చిన్న చేపలు బుడ్డగా ఆరెంజ్ కలర్లు ఉన్నాయి, మస్తు మంద ఉన్నాయి ఇవన్నీ. ఇక ఈ చేప అయితే సర్కస్ ఫీట్లు వేస్తుంది, సూపర్ ఉంది చేప అయితే, నెత్తి మీద ఎర్రగా ఉంది. ఈ చేపలేమో కొంచెం చిన్న షార్కులు లాగా ఉన్నాయి, మొప్పలేమో రెడ్ కలర్లో ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ చేపలకి నెత్తి మీద ఒబ్బుగా ఉంది, బుగ్గలు ఉంది, దాని మీద రెడ్ కలర్లో ఒకటి ఉంది కిరీటం లాగా. వీటికి సగం కలర్ పోయినట్టు ఉంది, కానీ వెరైటీగా ఉన్నాయి ఈ చేపలు అయితే. ఇవేమో సన్నము సింగిల్ కలర్ ఫిష్, వైట్ ఆరెంజ్ అట్లా. ఇంట్లో ఒక పింక్ కలర్ ఫిష్ ఉంది, ఒక పింక్ కలర్ ఫిష్ చూడండి ఎట్లా పోతుంది. ఈ చేపల స్కిన్ చూడండి, మీద సిల్వర్ కలర్ మెరుస్తుంది మంచిగా చక్చక్మని, బాగున్నాయి చేపలు అయితే ఇవి. ఈ చేపలేమో తెల్ల సొర చేపలు లేకుండా వెరైటీగా ఉన్నాయి, మస్తు చేపలు ఉన్నాయి అయితే. ఈ చేపలు ఇంతకుముందు చూసినాక తెల్ల చేపలు వాటి తీరు ఉన్నాయి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఈ చేపలు అయితే, సొర చేప లెక్క. ఈ చేపలు చూడండి కింద 2 కొమ్ములు లెక్క కూడా ఉన్నాయి పెద్దగా. ఈ చేప ముసలిదైనట్టుంది. ఈ చేప చూడండి నెమలికల మీద ఉంటాయి కదా, అట్లే ఉంది సేమ్, కానీ దీని మూతి జర వెరైటీగా ఉంది. ఇది క్లోజ్అప్ షాట్ లో చూస్తే మస్తు అనిపిస్తుంది చేప. మీరు చూడండి దగ్గర నుంచి చూస్తే చూడండి దాని మొప్పలు ఎట్లున్నాయో. ఇవైతే గుంపులుగా ఉన్నాయి, సిల్వర్ కలర్ ఉన్నాయి, ఎండకు తోక ఎర్రగా ఉంది ఇట్లది. ఇప్పుడు మేము వచ్చినాము అండర్ వాటర్ ఫిష్ టన్నల్ కి. ఇందులో మొత్తం ఫిషెస్ మన మీద ఎగురుతుంటాయి, మనం ఆ గ్లాస్ వ్యూ నుంచి చూడొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. ఇక చూడండి ఇది అతుక్కొని ఉంది చేప, దానికి అద్దానికి పట్టుకొని ఉంది. ఈ వ్యూ చూస్తుంటే మాత్రం సముద్రంలో లోపలుండి చేపలు చూస్తున్నట్టు అనిపిస్తుంది. మన పక్కకి రంగురంగుల చేపలు ఎన్ని గణం తిరుగుతున్నాయి చూడండి. చుట్టూ చాలా చేపలు ఉన్నాయి, చిన్న చిన్నవి బుడ్డయి. ఇందులో అయితే ఎన్ని గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయో, ఎన్ని తెల్ల చేపలు ఉన్నాయో, అన్ని మనం మీద ఎగురుతుంటే చాలా బాగా అనిపిస్తుంది, మస్తు అందంగా అనిపిస్తుంది. ఇక ఈ వెరైటీ ఉంది చేప, ఇది కూడా చాలా వెరైటీగా ఉన్నాయి చేపలు అయితే. ఇలా ఇవన్నీ లైన్ గా క్యూ కట్టినట్టు ఎక్కడికో పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి చూడండి. ఇవన్నీ నల్లయి తెల్లయి చేపలు ఉన్నాయి, నల్లోడా తెల్లోడా అని తిట్టుకుంటున్నాయి ఇవన్నీ లైన్ గా చూడండి. ఒకదానికోటి అడ్డంగా నిలబడ్డాయి. నల్లదాన్ని తెల్లవి పోనిస్తలేవు, తెల్లదాన్ని నల్లవి పోనిస్తలేవు, వెరైటీగా ఉన్నాయి చేపలు ఇవి సోనికైనా. ఇగో ఈ చేపను చూడండి, ఇదైతే బొమ్మలాగానే ఉంది. నేను బొమ్మని అనుకున్నా ఫస్ట్ దీన్ని చూసి, కానీ బాగా అబ్జర్వ్ చేస్తే తెలిసింది బొమ్మగా నిజంగా చేప అని. చూడడానికి నిజంగా బొమ్మలాగానే ఉంది, అస్సలు కదులుతలేదు ఎంత డిస్టర్బ్ చేసినా కానీ. దాని దగ్గర నుంచి చూస్తే మాత్రం దాని కళ్ళు కొంచెం కదులుతాయి చూడండి. అగోండి కళ్ళు కదిలినాయి కదా, దీని కళ్ళు తప్ప ఇంకేం కదిలిస్తలేదు. ఇది అయితే సోమర్కో చేప ఉంది. ఇగో ఈ దాన్ని చూడండి, దీని ముక్కు సువ్వగా ఉంది, ఇట్లెట్లుందో అర్థమవుతలేదు. దీనికేమో ముంగల మీసాలకే పెద్ద ముళ్ళు ఉన్నాయి. దీని దగ్గరికి ఏదైనా చేప వస్తే మాత్రం చచ్చినట్టే. ఇదేమో గోడను అతుక్కొని ఉండే షాప్ ఇది. ఎగ్జిబిషన్ Jan 26 వరకే ఉంటుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఇంకా ఇందులోనే వైల్డ్ యానిమల్ షో కూడా జరుగుతుంది, కానీ నేను వెళ్ళినప్పుడు జరగలేదు, ఎందుకంటే అవి మెయింటెనెన్స్ చేస్తున్నారంట. 100 రూపీస్ కి ఇది చాలా వర్త్ అని చెప్పొచ్చు. 150కి అయితే యానిమల్ షో ప్లస్ అక్వేరియం చూడొచ్చు. మీరు మంచి కంటెంట్ తీసుకొచ్చినందుకు కనీసం ఒక లైక్ అనే చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తా.